వందనాలండి. ఈరోజు జూలై 25 క్రియారూపకంలో మన విశ్వాసం ఎలా చూపించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది క్రియారూపకమైన క్రైస్తవ్యం. యాకోబు 2:15-17 వరకు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇతరులకు సహాయం చేయటం ద్వారా మనం రక్షణ సంపాదించుకోలేము, కానీ దేవునికి మన సమర్పణ నిజమని రుజువు చేయొచ్చు. ప్రేమతో చేసిన సేవా కార్యాలు మనకు క్రీస్తుపై ఉన్న విశ్వాసానికి బదులుగా కాదు, కానీ మన విశ్వాసాన్ని చూపుటకే ఇలా చేయాలి. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో కార్యరూపంలో క్రైస్తవ్యాన్ని చూడవచ్చు. దిగంబరిగా పేదరికంతో ఆకలితో ఉన్న సహోదరునైనా సహోదరినైనా కావలసినవి వాళ్ళకు ఆహారము, బట్టలు. భక్తిగల ప్రార్థనలు వారికి ఆ సమయంలో సహాయం చేయవు. వాక్యం చదివి వినిపిస్తే అందరికీ బట్టలు రావు. దయగల మాటలు వానికి ఆహారం ఇవ్వలేవు. చలి కాచుకొనుటకు వెచ్చదనము ఇవ్వలేవు. అతనికి అవసరమైనవి ఆహారము, బట్టలు. కాబట్టి నువ్వు ఇవ్వగలిగితే తప్పక ఇవ్వు. నీ కొరకు ప్రార్థన చేస్తాము, దేవుడు నీకన్నీ సమకూరుస్తాడు అని చెప్పొద్దు. యాకోబు స్పష్టంగా నిజమైన విశ్వాసం వట్టి మాటలు కావు, కానీ కార్యరూపంలో కనికరం చూపుటలో, దేవుని ఆజ్ఞలు పాటించటంలో, మారిపోయిన జీవిత విధానంలో కనపడుతుంది అన్నాడు. మన సత్కార్యాలు చేయటం ద్వారా దేవుని అభిమానము పొందగలమని అతను బోధించటం లేదు, కానీ నిజమైన విశ్వాసము మన జీవితంలోని ఫలం ద్వారా కనపడుతుంది అన్నాడు. విశ్వాసం క్రియలు లేనిదైతే మృతము అన్నాడు. దానికి కారణము జీవం గల విశ్వాస చేతులు, కాళ్ళు, హృదయము ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. ఈ దృష్టాంతం ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుందాం. క్రియారూపకమైన విశ్వాసం, క్రియారూపకమైన క్రైస్తవ్యం అంటే ఏంటో చూద్దాం. మొదటిది, కేవలం మాటలతో కాక క్రియల ద్వారా సహాయపడాలి. ఎవరికైనా ఆహారము, ప్రోత్సాహము, ప్రార్థన, ఇంకే విధమైన సహాయాలు కావాలన్నా చెయ్యాలి. కేవలం దేవుని వాగ్దానాలు చెప్పడం కాక పరిచర్యలోకి వెళ్ళాలి అని యాకోబు చెప్తూ ఉన్నాడు. రెండవది, నీ జీవితంలోని ఫలాల ద్వారా నీ విశ్వాసమును కొలువు. యేసుప్రభు మన విశ్వాసం క్రియల ద్వారా చూపించాలని చెప్పాడు, కాబట్టి మన విశ్వాసం మన నిర్ణయాలు మార్చాలి. ధన వ్యయము, మాటలు, అలవాట్లు మారాయో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మూడవది, యథార్థతతో జీవించాలి. ద్విమనస్కులుగా ఉంటూ పైకి భక్తిగల వారిగా ఉంటూ ఎవరు చూడనప్పుడు వేరుగా ఉండకూడదు. దీన్నే యేసుప్రభు వేషధారణ అన్నాడు. ఆయనకు వేషధారులు అంటే చాలా కోపం, కాబట్టి అలాగుండద్దు. నాలుగవది, పేదలను, అణచబడిన వారిని నిర్లక్ష్యం చేయకుండా వారిని గౌరవంతో, న్యాయంతో చూసుకోవాలి. మన విశ్వాసం క్రియారూపకంగా కనపడినప్పుడు దేవుడు మహింపరచబడతాడు. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, క్రియారూపకమైన విశ్వాసం మా జీవితంలో కూడా కనపడేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.